కార్తీక పురాణము 11వ అధ్యాయము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్మ్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాను. ఈ కార్తీక మాసము గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసములో విష్ణువును అవిసె పూలతో పూజించినచో చాంద్రయాన వ్రతము చేసినంత ఫలము దక్కుతుంది. విష్ణువు అర్చన తరువాత పురాణ పఠనం చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దీనిని గురించి మరొక కథను చెప్పెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. పూర్వము కళింగ దేశమున మందరుడు అని బ్రాహ్మణుడు కలడు. అతడు ఏనాడు కూడా స్నానం, సంధ్యావందనం, ధ్యానం అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ ఆ సంపాదనతో మాంసము మద్యము సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన మొదలైన ఆచారాలు పాటించక దురాచారుడై జీవించుచుండెను. అతని భార్య సుశీల మహాసాధ్వి, గుణవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ పతివ్రత ధర్మమును పాటించుచుండెను. మందరుడు వంటవానిగా పనిచేయుచున్నను. ఇల్లు గడవక చిన్న వ్యాపారము పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనములు చేయుటకు అలవాటు పడ్డాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి అతని వద్ద ఉన్న ధనము దోచుకొనుచుండగా అంతలో అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశతో వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని పోవుచుండగా పక్కనే కొండ గుహలో ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని మీద పడ్డది. కిరాతకుడు దానిని కత్తితో పొడిచి కింద పడిపోయాడు. ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టినందువలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే సమయమున నలుగురు 4 విధాలుగా చనిపోయి యమలోకానికి వెళ్ళారు. యమభటులు వారిని సలసల కాగుచున్న నూనెలో పడవేశారు. తరువాత రక్తం మలమూత్రాలు నిండి ఉన్న బావిలో పడవేశారు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామస్మరణ చేయుచు భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలము గడుపుచున్నది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు రాగా ఆ వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేరు. నేను హరినామస్మరణ చేస్తూ జీవితం గడుపుచున్నాను. కావున నాకు మోక్ష మార్గము ప్రాప్తించే మార్గము చెప్పమని అతన్ని వేడుకొన్నది. ఆమె వినయ విధేయతలకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజును వృధా చేయవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను నెయ్యి తీసుకొని వస్తాను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతసించి దేవాలయంనకు వెళ్ళి ఆ ప్రదేశము శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి ప్రమిదలో 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసినది. తరువాత ఇంటింటికి వెళ్ళి ఆ రోజు రాత్రి దేవాలయంలో జరుగు పురాణ కాలక్షేపమునకు అందరినీ రమ్మని చెప్పినది. ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును విన్నది. ఆనాటి నుండి సుశీల విష్ణు చింతనతోనే కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించినది. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోవుచుండగా ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంత దోషము చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకొని వెళ్ళారు. అచట నరకములో బాధపడుచున్న తన భర్తను మరి ముగ్గురిని చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త ఈ నరకమున బాధపడుచున్నారు. నా యందు దయ ఉంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడినది. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి ఇతరుల ధనం అపహరించి
కులాచారం విడిచి క్రూర కృత్యాలు చేసి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. ఆ రెండవ వాడు కూడా ధనాశచే ప్రాణమిత్రుని చంపి ధనము అపహరించి పులి చేత చచ్చిన క్రూరుడు. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా నూనెతో చేసిన తినుబండారములు తిని మద్యము తాగి మాంసభక్షణ చేసి ఆ విధంగా పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. ఈ నలుగురు నరకయాతన నుండి ముక్తి పొందాలంటే అమ్మ, కార్తీక మాసంలో నీవు సంపాదించిన పుణ్యం వారికి ధారపోయాలి. ఆ విధంగా వారు ముక్తి పొందుతారు అని చెప్పగా ఆమె కార్తీక పురాణం విన్నందువల్ల వచ్చిన పుణ్యం భర్తకు, ఋషి కోరిన విధంగా వత్తులను చేసిన పుణ్యం వ్యాఘ్రమునకు, ప్రమిద చేసిన ఫలము కిరాతకునకు, పురాణము వినడానికి ఇరుకు పొరుగు వారిని పిలవడం వలన వచ్చిన పుణ్యం ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందుకు ఆమె అట్లే అని తనకు లభించిన పుణ్యాన్ని ధారపోసినది. ఆ విధంగా ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళారు. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎంతటి ఫలము కలిగెనో వింటివి కదా అని వశిష్ఠుల వారు అన్నారు. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము పూర్తి అయినది.